అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. అరే సార్ ఇప్పుడు నిన్న ఏవో సార్ వచ్చింది సార్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాను, భూములు ఎంక్వైరీ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఏమన్నారంటే తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్లు, అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడే సార్ అంటే వాళ్ళకి మాకు గైడెన్స్ రాలేదు, అవి ఇప్పుడు పడాయి, అవి ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పిండు. నిన్న ఏవో సారే చెప్పిండు అవి పడేయని. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికి పడాలి, వీళ్ళకి కూడా పడాలి. ఇప్పుడు తండ్రి కన్నా పడాలి, లేకపోతే కొడుకు కన్నా పడాలి. మేము అనేది అది. ఎందుకంటే కోల్పోతారు కదా సార్, అట్లా ఎంతో మంది చేయించుకున్నారు, 20-30 మంది చేయించుకున్నారు అట్లా. ఇప్పుడు ఎవరు ప్రశ్నించకపోతే ఆగమవుతారు కదా సార్. ఇప్పుడు 2 లక్షలు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మాత్రం బాధ లేదా? సరే మేము చెప్తాండొచ్చు, వాళ్ళకి మాత్రం బాధ లేదా? ఎవరైతే సార్ దానికి పడలే కదా అది. నష్టపోతారు కదా, ఎవరైనా ఒకరు ప్రశ్నించాలి కదా. ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టిన నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ కాదు అది. ఎప్పుడో ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది, పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబర్ వాళ్ళు చెప్తాను, వాళ్ళు ఆపరేటర్ చెప్తాను, కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను, పైనుంచి పడింది మేమేం చేయాలని. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా గ్యాస్? 500 రూపాయల గ్యాస్ పడలే కదా అది. అది ఒకసారి చూడండి మేడం అది. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి కావాలి, అందరికి రావాలి, కరెక్ట్ వస్తే దానికి ఎవరైనా ఒప్పుకుంటాం మేడం. పడంది పడనట్టే ఉంటది కదా. సరే మేడం, మేము మీరు ఇప్పుడు ఇల్లు వైజ్ గా సరే సారు కార్యదర్శి గారు ఎంక్వైరీ చేయలు, ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి రాకుండా కానీ తను మరి అడగవలసిన పరిస్థితి వస్తుంది మేడం. నేను చెప్తాను అది ఏ ఒక్కరు ప్రతిపక్షంగా కాకుండా అందరికీ అర్హులైన వరకే ఏమంటాను. మేము కూడా అనర్హులకు అవసరం లేదు. మీకు తెలియకపోతే ఇంకెవరు చెప్తారు మేడం? మీరే కదా చెప్పేది. మరి ఆ రుణమాఫీ అర్హులు ఇప్పుడు వాళ్ళ అర్హులకు ఎట్లా, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి? మాకు ఏం చెప్పలే, పడతాయి అంటారు. ఇంతవరకు రుణమాఫీ విధానంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇలా 20 మంది ఉన్నారు, రుణమాఫీ విధానంలో 20 మంది ఉన్నారు. ఇప్పుడు చేయలేకపోతారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ రుణమాఫీ గాంధీ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు చెప్తారు పోతారు, మళ్ళా 6 నెలల దాకా మళ్ళీ ఆగాల్సిందేనా మేడం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రుణమాఫీ గాంధీ ఇప్పుడు ఇవన్నీ హామీలు ఇస్తాను, ఓకే మేడం. కానీ ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఆ రుణమాఫీ వాళ్ళు పూర్తి అయినాక నెక్స్ట్ ఇంకోటి చేయాలి దానికి. అది పూర్తి కాదు ఇంకోటి పెడతాను కదా. వాళ్ళు కూడా మిగతా డబ్బులు కడతామంటారు, 2 లక్షల వరకు పూర్తి చేయాలి, మిగతా డబ్బులు కడతామంటారు వాళ్ళు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.